హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనమైతే ఇక్కడ రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇక్కడైతే ఇలా రేషన్ బియ్యం నేనైతే ఒక 5-6 సార్లు అయితే కడుక్కున్నాను అనమాట. కడుక్కున్న తర్వాత ఒక 3 గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి మనము. మీకు కావాలంటే రైస్ తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక కప్ వేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే ఓన్లీ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు రాగి పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు ప్యూర్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇట్లా రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈజీలు వచ్చేసింది కదా మనము. ఇంకా వేడి వాటర్ అయితే సైడ్కి పెట్టుకున్నాను అనమాట. చల్ల వాటర్ అయితే ముద్దలో అయితే వేయకూడదు అనమాట మనము. ఇట్లా వేడి వాటర్ వేసుకొని ఇంకా తర్వాత మనకి ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోవచ్చు. మీకు వైట్ ముద్ద కావాలంటే వేసుకోవచ్చు అనమాట. ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీకు అంటే పిండి ఎంత కావాలో అంత వేసుకోవాలి మనమైతే. ఇక్కడైతే వాటర్ నాకు కొద్దిగా వాటర్ కావాలి, అందుకోసం వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకా పిండి వేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఇంకా తర్వాత పిండి అయితే బాగా ఉడికించుకోవాలి మనము. ఉడికించుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మనమైతే. ఇక్కడ పిండి ఎక్కువ పడుతుంది మనకి కొద్దిగా. నేనైతే కొద్దిగా రైస్ అయితే కొద్దిగా తక్కువ వేసుకున్నాను అనమాట. ఒక గ్లాస్ వేసుకున్నాను కదా. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మంచిగా ఉడకాలి అనమాట మనకి. అయితే కలిపినాక బాగా ఉడికినాక తర్వాత మనమైతే ముద్ద కట్టుకోవాలి. ఇక్కడ ఉడికినాక తర్వాత మనం మంచిగా ముద్ద కట్టుకోవాలన్నమాట. మనం పప్పుతో అయినా సరే ఇంకా తర్వాత పచ్చళ్ళు దేంతో అయినా మనం తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయొచ్చు అనమాట. చాలా హెల్దీ.